అనే బట్టి మీ ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కమింగ్ టు హర్యానా అండి, ఎలా ఉందంటారు అక్కడ గెలుపోటంలు? ఇంకా ఏం డిసైడ్ మేడం 100% అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకా దాన్ని నేను డే 1 మనకు ఢిల్లీలో ప్రెస్ మీట్ చెప్పినట్టు ఇంకా ఒకసారి మాట వెనక ఈస్ట్ వెస్ట్ అవుతుంది. రేపు పొద్దున్న మేము చెప్పబోయే సింగిల్ నెంబర్కి ఒక నెంబర్ అటు ఒక నెంబర్ ఇటు రావచ్చు. అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ అప్లై చేస్తున్నాం. 5వ తారీఖు ఈవినింగ్ మన చండీగఢ్లో ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే క్యాపిటల్ కాబట్టి అలా పెడితే బాగుంటుందని. సో మోస్ట్లీ జమ్మూ కాశ్మీర్ హర్యానా వరకు చెప్దామని ప్లాన్ చేస్తున్నాం. సో గంటాపదంగా ఈ రోజే చెప్పినా ఇంతకుముందు చెప్పినా కాంగ్రెస్ 100% గెలుస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకు రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు? ఆయనని ఒక పిఎం లెవెల్ క్యాండిడేట్గా ప్రజల యాక్సెప్టెన్సీ కనిపిస్తుందంట. ఎందుకు అంటే గతంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంటే దేశంలో ఎవరి మీద రానని ట్రోల్స్, పప్పు అని ఏం తెలియదని, లైక్ మమ్మీ కూచి అని, లైక్ ఇట్లా అనేక మీమ్స్ కూడా ఆయన మీద చూసాం. బట్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు, రాహుల్ గాంధీని మరోవైపు చూస్తున్నప్పుడు టాలీ అవుతుందా? కరెక్ట్ అంటే మీకు 15 years జర్నీ ఉంటుంది కదండి. ఓవరాల్గా 15 సంవత్సరాల జర్నీ ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో ఒక లీడర్గా ఎవాల్వ్ అవుతారు, మాట్లాడడం నేర్చుకుంటారు. ఇప్పుడు మన పార్లమెంట్లో చూడండి, ఒక 15 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో చూడండి, మాట్లాడేటప్పుడు విధానంలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే మీరు గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఇదంతా ఇప్పుడు అడ్వాంటేజ్ అవుద్ది. అవతల రూలింగ్ గవర్నమెంట్ కూడా వీక్ అయినప్పుడు అవతల అడ్వాంటేజ్ తీసుకుంటారు. నిజంగా అద్భుతంగా మారుతుంటే ఇంతకుముందు కాంగ్రెస్ నడిచిన వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ కన్వర్ట్ అవుతారు. సో బీజేపీ వీక్ అవ్వడం అనేది కాంగ్రెస్కి లేదా కాంగ్రెస్ని లీడ్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ప్యారల్గా ఆయన నలగడం, అలాగే స్టేట్లో ఉన్నటువంటి అక్కడ జాట్ కమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్గా ఉంటారు. సో వాళ్ళు అగెనిస్ట్గా ఉండడం, రైతు ఉద్యమాలు అక్కడ అగెనిస్ట్గా ఉండడం, ఫోగట్ ఇష్యూ జరిగింది, బ్రిడ్జ్ భూషణ్కి జరిగిన ఇష్యూ, అది ఎక్కువ బాగా వైరల్ అవ్వడం. అక్కడ మామూలుగా మన దగ్గర ఏపీలో తక్కువ కానీ అక్కడ పైల్వాన్లుగా ఎక్కువ ట్రైన్ అవ్వడం కానీ ఆ కమ్యూనిటీ బాగా ఉంటుంది. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళ అగెనిస్ట్గా ఉండడం. ఖట్టర్ గారి మీద బాగా అగెనిస్ట్గా వచ్చేది. సీఎం ఆయన మార్చినప్పుడు సైని గారిని పెట్టినప్పటికీ కూడా అది డిలే అయిపోయింది బాగా. ప్లస్ ఇతర పార్టీలు అయినటువంటి జేజేపీ కానీ ఇతర పార్టీలన్నీ బాగా వీక్ అవ్వడం. ఓన్లీ ఫేస్ టు ఫేస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రం జరుగుతుంది. ఇప్పటి నుంచి జరిగే ప్రతి ఎలక్షన్స్లో ఎక్కడైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుందో అక్కడ డ్యామ్ షూర్ ఖచ్చితంగా కాంగ్రెస్ విన్ అవుద్దండి మోస్ట్ ఆఫ్ ది పార్టీ కేసెస్లో. ఓకే, మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో కానీ ఇండివిజువల్ నియోజకవర్గాల్లో కానీ. రైట్. అంటే ఒక పార్టీకి నాయకుడిగా అతన్ని చూడాలి అంటే, పిఎం స్థాయి లెవెల్లో ఒక క్యాండిడేట్ని చూడాలి అని అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అదొక రాష్ట్రానికి, ఒక జిల్లాకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్కి సంబంధించిన ఇష్యూ. సో దేశం యొక్క చరిత్ర, దేశ భౌగోళికంగా అన్ని రకాలుగా బీజేపీ గవర్నమెంటే పైకి తీసుకెళ్ళింది. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా బీజేపీ మాత్రమే నిలబెట్టింది అనే వార్తలు ఇప్పటి వరకు మనం ఆ నాయకుల నుంచి, ఆ పార్టీ కేంద్ర మంత్రుల నుంచి వింటూ ఉన్నాం. సో అలాంటి ఒక సిచ్యువేషన్ని రాహుల్ గాంధీ డైవర్ట్ చేసుకోగలుగుతున్నారా? ఎందుకు అని అంటే అది ప్రజల నుంచి రావాలి, అలా ప్రజల్లో ఎమర్జ్ అవ్వగలగాలి. అతను చేసిన లైక్ యాత్ర ఎంతవరకు ఉపయోగపడింది, ప్రజల్లో అతన్ని పట్ల ఉన్న విశ్వసనీయత గ్రౌండ్ లెవెల్లో మీకేం కనిపించింది టువర్డ్స్ రాహుల్ గాంధీ? ఎనీ పొలిటికల్ పార్టీ మీరు ఇప్పుడు చూస్తే ఇందిరాగాంధీ గారికి వెళ్ళారనుకోండి, గరీబీ హఠావో కానీ కాన్సెప్ట్ చేశారు. నిజంగా మనకు ఇక్కడ పేదరికం నిర్మూలించింది ఎవడు పేదవాళ్ళు లేడు అనుకోండి, కంపల్సరీ వాళ్ళకే ఓటేస్తారు. లేదా దేశం వెలిగిపోతుందని ఇంతకుముందు ఒకసారి బీజేపీ స్టార్ట్ చేసింది. సో నిజంగా దేశం వెలిగిపోతుంది, అన్ని పరంగా మేము హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళు మళ్ళీ టర్న్ అవుతారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ కూడా అసలు దేశం ఇంత ముందడిగిలిందంటే ఎప్పుడు లేదు, ఇంత హ్యాపీగా ఎప్పుడు ప్రజలు లేరు అనుకున్నారు అనుకోండి, నిజంగా అలాగే ఉంటారు. సో అబ్వియస్లీగా సిట్టింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గానే చెప్తుంది. బట్ ప్రజలు ఎక్కువ మంది నమ్మట్లేదు అనుకోండి, ఆ ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అవుతుంది. వీళ్ళు అన్నారు కాబట్టి అవును బీజేపీ ఇలా అంటుంది కదా, ఆ స్టేట్మెంట్ కరెక్టే, లేదా పేపర్లో పెద్ద మెయిన్ పేపర్లో యాడ్ ఇచ్చారు కదా ఇది కరెక్టే అని ఇండివిజువల్గా తను ఓటేస్తాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేశం అంతా ఎలా వెళ్తుందని ఎవడు ఓటు వేయడండి. నా సమస్యలు ఏంటి, నేనేం కోరుకుంటున్నాను, ఇది బెస్ట్ ఇది బెటర్ అనుకుని వేస్తారు. మేము మార్క్స్ యాజ్ ఏ సర్వే కంపెనీ సంస్థ ఇలాంటి వాళ్ళు గ్రూప్ ఎలా ఎంతమంది ఉన్నారు, ఈ గ్రూప్ ఎలా ఎంతమంది, ఎంత పర్సెంటేజ్ షిఫ్ట్ అవుతుంది, దీన్ని అనలైజ్ చేసుకొని చెప్తాం. సో ఓవరాల్గా ఈ అనలైజ్ చేసినప్పుడు 90 నియోజకవర్గాలు, మెజారిటీ నియోజకవర్గాలు పోటాపోటీలో కాకుండా కాంగ్రెస్ వైపు ఎక్కువ మళ్ళీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఇటువైపు మళ్తున్నామని గంటాపదంగా చెప్పగలుగుతున్నాం. హర్యానా ఓకే, వాట్ అబౌట్ ఢిల్లీ అండ్ మహారాష్ట్రకి సంబంధించి? అంటే ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తున్న జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇక్కడ ఎక్కడా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరిగే నియోజకవర్గాలు ఎక్కడ కూడా మెజారిటీ నియోజకవర్గాలు గెలిచే ఆస్కారం కనపట్లేదండి మాకు బీజేపీకి. సో ఇది ఒక్కసారి రిజల్ట్స్ వచ్చాయి అనుకోండి, ఈరోజు ఇంకా మనం ఏ ఎలక్షన్ రిజల్ట్ రాలే కదా, ఈరోజు మనం 30వ తారీఖు మాట్లాడుకుంటున్నాం. ఆ 8వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 5వ తారీఖు మేము ఎగ్జిట్ పోల్స్ పెడతాం. ఇలాగా ప్రతి 2 నెలలకు ఒక ఎలక్షన్స్ రాబోతున్నాయి.
మీరు ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేస్తే ఈ క్లిప్ కావాలంటే అండి అప్పటికి దేశంలో ఒక నానుడి స్టార్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుంది కాబట్టి ఓకే కాంగ్రెస్ మళ్ళీ ముందుకు వచ్చింది, మళ్ళీ రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చేదానికి ఆస్కారం ఉందని. ఇది మా పని ఏంటంటే అది ప్రిడిక్ట్ ముందుగా చేయడం. ఒక ఎమ్మెల్యే గారితో పనిచేస్తున్నాం, స్ట్రాటజికల్ పార్ట్నర్, అయ్యా మీరు వీక్ అవుతున్నారు మార్చుకోండి అని ముందుగా చెప్తాం. లేదా ఒక గవర్నమెంట్కి మనం ఇస్తున్నాం అనుకోండి, మీరు వీక్ అవుతున్నారు నెక్స్ట్ టైం ఇలా ఉంటే గెలవడం కష్టం ముందుగా చెప్తాం. సో మా పని అదే, మామూలుగా వెరిఫై చేసి అక్కడ ఉప్పు కారాలు టేస్ట్ చూసి చెప్పమంటారు చూడండి, ఉంటే కరెక్ట్ చేసుకుంటారు, కరెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ ఓడిపోతారు, అంతే తేడా. ఓకే రైట్. ఢిల్లీ విషయానికి వస్తే ఒక సపరేట్ సినారియో అండి అక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ అంతా కూడా చూస్తూ ఉన్నాం కదా, ఏమైనా సింపతి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? ఎందుకంటే మీకు ఢిల్లీ వరకు బయట వాళ్ళు చూసే ఢిల్లీకి లోపల ఢిల్లీ ప్రజలకి అభ్యస్గా తేడా ఉంటుంది. అక్కడ కూడా బీజేపీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, అక్కడ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. బట్ మోస్ట్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అడ్మినిస్ట్రేషన్తో అక్కడ చేసే వర్క్తో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సాటిస్ఫైడ్ అనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తారు. లేదు కాంగ్రెస్ అసోసియేటీ మళ్ళీ ముందుకు వచ్చింది అనుకోండి, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు అతిషి తీసుకుంటున్న డెవలప్మెంట్స్ అంటే కొత్తగా ఆమె చైర్లోకి వచ్చినా కూడా ఎలా ఉందంటారు ఇప్పటి వరకు అక్కడ సిచ్యువేషన్ ఆమ్ ఆద్మీ పార్టీకి? అంటే ఆబ్వియస్లీ ఇంకా కోర్ టీంలోనే రన్ అవుతున్నారు. తన మార్క్ ఆఫ్ పాలిటిక్స్ ఇంకా ప్రభావం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే ఓకే రైట్. కమింగ్ టు తెలుగు స్టేట్స్ అండి, చాలా ఉన్నాయి అసలు ఏ చెప్పినా వైరల్ అవుతుంది మామూలుగా. అసలు నేను చెప్పేదానికి తమ్ముళ్ళకి సంబంధం లేకుండా ఉంటుంది. బట్ యాక్చువల్లీ చెప్పింది ఏంటంటే పాయింట్ ఇంతకుముందు చెప్పినట్లు కూడా మేము ఏపీ తెలంగాణ కూడా ఒక డీటెయిల్ సర్వే చేస్తున్నామండి ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తున్నాం. బట్ ఇదేంటంటే హర్యానా ఎలక్షన్స్ అయిన తర్వాత సెపరేట్ తెలంగాణ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడెక్కడ ఏం పాయింట్స్ మీద చేసాం, ఎంతమందిని అడిగాం, ఏ వేటి మీద వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్తామని ప్లాన్ చేస్తున్నాం. బట్ ఇట్స్ టూ ఎర్లీ కదండి, పార్టీస్ యాక్సెప్ట్ చేయాల్సిందే అంటారా? ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా 6 నెలలు టైం ఇద్దాం అనుకున్నా అధికారంలో ఉన్న వాళ్ళు వదలరు, ఏదో ఒక కేసు ఏదో ఒక వార్త వాళ్ళు ఎన్నికరించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో పార్టీస్ అంటే మేము ప్రధాన ప్రతిపక్షం కాదు ఇంకోటి కాదు, ప్రజల పక్షం కూడా కాదు. మేమేంటంటే ఎవరు ఏమనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారో చెప్తుంటాం. ఏదైనా మీరు తీసుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా, లేదా ఇప్పుడు ఫస్ట్ టైం మేము వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నప్పుడు అబ్బాయి ఇల్లు వైఎస్ఆర్సీపీ కోవట్ అన్నారు, టీడీపీ గెలుస్తున్నప్పుడు టీడీపీ కోవట్ అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తున్నప్పుడు రాహుల్ గాంధీ కొనేసారు. సో ఆల్ ది లేదా పాజిటివ్గా చెప్పే కమెంట్స్ ఉంటాయి, మంచి అభిమానించే వాళ్ళు ఉన్నారు, అన్నాను మీకోసం ఏదైనా చేస్తామని ఉంటారు. వీటి పర్స్పెక్టివ్ ప్రభావం మన మీద పడకుండా మనం న్యూట్రల్గా ఎక్కడెక్కడ స్టాండ్ ఉందని ఇంకొక 3 నెలలు అయితే చెప్తే బాగుంటుంది కదా అంటారు. మనం ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పుకుంటూ వెళ్తున్నాం. either you take or not, that's your decision. Right, coming to Hyderabad అండి, హైదరాబాద్ అంటే ఇప్పుడు అందరికి హైడ్రా గుర్తొస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇంప్లిమెంటేషన్ ఎస్పెషలీ మీకు లైక్ ఇప్పుడు టీమ్ ఆల్రెడీ ఉండొచ్చు, ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్ లేదంటే ఒక అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు వచ్చి ఉంటుంది ఫీడ్బ్యాక్, ఏం చెప్తారు? హైడ్రా కరెక్టే అంటారా? కరెక్ట్ రాగానే ఒక ఎస్ ఆర్ నో స్టేట్మెంట్ మీద పాస్ చేయలేమండి దీని మీద. ఎందుకంటే హైడ్రా పైన ఎలా ఉంది ఓవరాల్ గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు సీఎం మీద డిస్కషన్ ఏదైనా వచ్చిందంటే దానికి ముందు వరకు ఏ డిస్కషన్ లేదు, ఎన్ని పథకాలు వచ్చినా కానీ అని లేదు. ఓన్లీ హైడ్రా ఒకటే తన ఇమేజ్ని ఒక డబుల్ చేయగలిగింది పార్టీ పర్స్పెక్టివ్లో. అట్ ది సేమ్ టైం నెగిటివిటీ ఏంటంటే ప్రజలు హ్యూజ్గా డిస్కస్ చేసుకునేది ఓకే మా ఇల్లు కొట్టేస్తున్నారు యాక్సెప్టెడ్, బట్ ఆ ఇల్లుకి పర్మిషన్ ఇచ్చిన 10 మంది యొక్క లిస్ట్ని వాళ్ళని సస్పెండ్ చేస్తారా చేయరా. ఇంకోటి రోడ్డు వెడల్పు చేస్తున్నారు అనుకోండి, రోడ్డుకి అటు ఇటు ఒక 10 షాపులు ఇటు 10 షాపులు అనుకోండి, రోడ్డు వెడల్పు చేస్తున్నప్పుడు ఆ 10 షాపుల వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ మీరు వెళ్ళి ట్రావెల్ చేసిన రోడ్డు చాలా బాగుంది, చాలా మంచి పని చేస్తున్నారు అనుకుంటారు. వీళ్ళ పర్స్పెక్టివ్ వేరు, వాళ్ళ పర్స్పెక్టివ్ వేరు. అలాగే పెద్ద పెద్ద భవనాలు కూల్చేస్తున్నా, పెద్ద పెద్ద కాలేజీలు కూల్చేయాలి, అలాంటివి చేయాలి అని గట్టిగా అంటున్నారు. కానీ ఇండివిజువల్గా తను ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ఇంత కష్టపడి కట్టుకున్నాను, ఆ లోన్ ఈఎంఐ పెట్టి కట్టుకున్నాను, నాకు ముందుగానే చెప్పాలి కదా, లేదా నాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు మేము కళ్ళు మూసుకున్నారా. ఎందుకంటే గవర్నమెంట్ ఇది బీజేపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్, లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, తెలంగాణ గవర్నమెంట్ ఇది. సో ఈ రాష్ట్రం ఫామ్ అయినప్పటి నుంచి తెలంగాణ గవర్నమెంట్ లేదా ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి. కానీ ఇంతకుముందు ఇప్పుడు దాకా ఏం చేశారు ఇన్ని రోజులు అనే క్వశ్చన్ ఆబ్వియస్గా రైజ్ అవుతుంది. సో ఇవన్నీ కలబురుచుకొని చెప్పాలంటే, ఒకటి ఓవరాల్గా స్టేట్లో చూస్తే పీపుల్ ఆర్ మోర్ రైట్ అని అంటున్నారు. బట్ ఇండివిజువల్గా ఒక్కొక్కరితో చూసినప్పుడు ఇది ముందుగానే చెప్పాలి, లేదా అప్పుడు ఏం చేస్తున్నారు, లేదా వీళ్ళని సస్పెండ్ చేశారు, మమ్మల్ని కూల్చారు, కానీ దీన్ని పర్మిషన్ ఇచ్చిన 10 మందిని సస్పెండ్ చేసిన లిస్ట్ కనపడుతుంది ఆఫీసర్స్. ఓవరాల్ గా గవర్నమెంట్ కి